ఆరోగ్యంగా ఉంది, ఆపరేషన్ అవసరం లేదని చెప్పి ఒక 3 గంటల తర్వాత చనిపోయింది, తల్లి బిడ్డలు చనిపోయారని చెప్పి బయటకు పంపించి 3.5 లక్షలు బిల్లు వేసిన ఉదంతం. ఏం చెప్పాలి ఈ హాస్పిటల్ గురించి? చిన్న ఇష్యూ మీద తండ్రికో తల్లికో బాగుండకపోతే లేకపోతే భార్యకో బాగుండకపోతే తీసుకెళ్తే రక్తం తాగేస్తున్నారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఎలా తయారైపోయాయంటే, ఒక మధ్యతరగతి వాడు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతే వాడు బతికుండగా కూడా ప్రాణం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా బిల్లులు వేసి, ఆ రకంగా వాడి జీవితాంతో సర్వనాశనం చేసి, వాడికి ఉన్నటువంటి ఆస్తులు ఏమన్నా ఉంటే ఇల్లు బళ్ళు లాగేసుకుని అన్యాయం చేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్ వారు. ఈ హాస్పిటల్ వ్యవహారంలో ఎంత అన్యాయం జరుగుతుందంటే, ఎవరైనా మధ్యతరగతి వాడు ఒక తల్లికో లేకపోతే తండ్రికో అనారోగ్యం బాగుంటే హాస్పిటల్ తీసుకెళ్తే మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు వేసేసి వాడి జీవితాన్ని నాశనం చేసేసి వాళ్ళ తండ్రిని కూడా చంపేసి మళ్ళీ దానికి కూడా 10 లక్షలు కట్టండి అని చెప్పేసి ఎంత దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నారంటే అంత దుర్మార్గంగా తయారైపోయింది వేళ హాస్పిటల్ వ్యవస్థ. నిజంగా ఈ దుర్మార్గుల నుంచి దేవుడు తప్ప వేరేవాడు ఎవరు కాపాడలేడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న ఇష్యూ మీద తండ్రికో తల్లికో బాగుండకపోతే లేకపోతే భార్యకో బాగుండకపోతే తీసుకెళ్తే రక్తం తాగేస్తున్నారు. ఫీజుల పేరుతో, టెస్టుల పేరుతో అన్యాయంగా డబ్బులు లాగేసి వారి జీవితాలను నాశనం చేసేసి ఆత్మహత్యలు చేసుకునే విధంగా తయారు చేసేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు. కాబట్టి నేనేమంటానంటే, గవర్నమెంట్ ఆలోచించాలి. గవర్నమెంట్ ఆలోచించకపోతే మధ్యతరగతి వాడు బతకడం చాలా కష్టంగా మారిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను కూడా అనుభవించాను. నేను కూడా మా అమ్మగారిని ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత 3 రోజులకే 1,75,000 బిల్లు వేసి నా చేతిలో పెట్టారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు కొంచెం అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా కట్టి బయటపడ్డాను. చాలా దుర్మార్గంగా ప్రవర్తన చేస్తున్నాయి ఈ హాస్పిటల్స్. దీని నుంచి విముక్తి పొందాలి, పేదవాడు విముక్తి పొందాలి, మధ్యతరగతి వాడు విముక్తి పొందాలి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలా. ఏదో మాటలు చెప్తున్నారు తప్ప ఆరోగ్యశ్రీ అన్నారు, ఆ శ్రీ అన్నారు, ఈ శ్రీ అన్నారు. ఎవ్వడికి సామాన్యుడికి ఏది ఉపయోగపడలేదు. దీనిపైన కఠినమైన నిర్ణయం ప్రభుత్వాలు తీసుకుని ఖచ్చితంగా పేదవాడు బాగుపడే విధంగా ఈ అనారోగ్యంతో ఆస్తులు నాశనం చేసుకోకుండా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గవర్నమెంట్ కంట్రోల్ తేవాలి. విద్యా సంస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ చేతుల్లోనే, అంటే ప్రైవేట్ సంస్థలు కూడా ఓనర్లుగా వాళ్ళే ఉన్నారు. కొంచెం సంపాదించుకున్న తర్వాత ప్రైవేట్ మాటలు మాత్రమే చెప్తున్నారు, చేతలు లేవని అనేది. మమ్మల్ని కాపాడండి, మధ్యతరగతి వాళ్ళని కాపాడండి, పేదవాళ్ళని కాపాడండి గగ్గోలు పెడుతున్నాం. ఇది ఇలాగే కొనసాగుతుంది. నిన్న జరిగినటువంటి సంఘటన, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ చేశామని చెప్పి 10 లక్షల రూపాయలు బిల్లు వేసినటువంటి ఉదంతం. చిన్న కడుపు నొప్పితో జాయిన్ అయితే ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ 9 లక్షలు కట్టి సవాలు తీసుకుపోవడానికి ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం తెలియని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, వైద్యం తెలిసిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. తెలిసిన వాళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళి సైన్ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేనేమంటానంటే, ఇప్పుడు నేను ఒక ప్రెగ్నెన్సీ కేసు ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆమె కానిస్టేబుల్, నా ఫ్రెండ్ కోడలు. తీసుకెళ్తే లోపలికి వెళ్తే ఆరోగ్యంగా ఉంది, ఆపరేషన్ అవసరం లేదని చెప్పి ఒక 3 గంటల తర్వాత చనిపోయింది, తల్లి బిడ్డలు చనిపోయారని చెప్పి బయటకు పంపించి 3.5 లక్షలు బిల్లు వేసిన ఉదంతం. ఏం చెప్పాలి ఈ హాస్పిటల్ గురించి? ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని నరకాలు. నరకం ఎక్కడా లేదు. ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ రూపంలో మన మధ్యనే ఉన్నాయి. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో మన ఆస్తులు లాగేసుకుని మనం కూడా బలవన్మరణానికి పాల్పడే విధంగా తయారు చేసేస్తున్నాయి హాస్పిటల్. ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించండి, ప్రభుత్వాన్ని వేడుకోండి. ఖచ్చితంగా పేదవాడికి వైద్యం అందేలాగా చూడాలని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ హామీలు అలాగే అమలు జరగట్లేదు. వాళ్ళ నాయకులు చెప్పడమే జరుగుతుంది తప్ప హాస్పిటల్లో న్యాయం ఎవ్వరికీ జరగట్లేదు. ఇది మాత్రం గుర్తించి ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా 10,000-20,000 పర్వాలేదు తమ్ముడు, లక్షల్లో బిల్లులు అయిపోతున్నాయి. ఏవేవో టెస్టులు, మనకు తెలియని టెస్టులు, మనకేం తెలుసు? హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక డాక్టర్ అనేవాడు టెస్ట్ చేస్తేనే కానీ ఈ ప్రాబ్లం జరగకపోతే ఇంకా డాక్టర్ ఎందుకు? అంటే ఏదేమైనా టెస్ట్ అవసరమే, కానీ మన జీవితాన్ని నాశనం చేసే అన్ని టెస్టులు చేయకూడదు. ఒకప్పుడు నాడీ పట్టుకుని ఈ ప్రాబ్లం ఉందని చెప్పేవాళ్ళు డాక్టర్. ఇప్పుడు ఎంబీబీఎస్లో ఎంఎస్లో ఏవో చదివి ప్రతిదానికి టెస్ట్ చేస్తే ఎంతవరకు కరెక్ట్? అంటే నేనేమంటానంటే, టెస్ట్ అనేది చేయాలి. ఎందుకంటే ఏ రోగానికి ఎక్కడ ఏ రోగం వచ్చిందని తెలియాలంటే టెస్ట్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏ జబ్బు వచ్చిందని తెలిసిపోవడం చాలా ఈజీగా ఉంది. కానీ 10 రూపాయలు అయ్యే టెస్ట్కి 100 రూపాయలు 1000 రూపాయలు తీసేసుకుంటున్నారు. అది కాకుండా మనకి ఇలాంటి పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే విధంగా టెస్టులు కానీ లేకపోతే హాస్పిటల్ బిల్లులు కానీ
ప్రభుత్వమే చెల్లించే విధంగా అవకాశం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నాను. చెప్పినట్టు టెస్టులు కంపల్సరీ చేయాలంటారు. ఓకే. ఖచ్చితంగా ఏ టెస్టులు చేసినా కూడా ఇప్పుడు చిన్న కడుపు నొప్పి ఇలాగా చనిపోవడం ఏంటి మరి అతను? అదే చెప్తున్నాను కదండి, వైద్యం తెలియదు, ఏమి చేతగా టెస్టుల రూపంలో చాలా కాలాన్ని వృధా చేస్తారు. ఈ టెస్ట్ అయిపోయే లోపల ఆమె కాలం అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. కడుపు నొప్పితో జాయిన్ అయ్యే వారికి 9 లక్షలు అయ్యే ట్రీట్మెంట్ ఏం చేసుకుంటారంటారు? ఏం చేయాలని ఎన్నెన్నో రాస్తూ ఉంటారు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కే మన జీవితాలు నాశనం చేసేస్తుంది. కాబట్టి నేనేమంటానంటే హాస్పిటల్లో వ్యవహారం వచ్చినప్పుడు ఆదుకునే విధంగా ప్రభుత్వాలు ఉంటే బాగుంటుంది అనుకుంటాను. సో ఫైనల్ ఒకటి చెప్పండి సార్, మనిషి చనిపోయినా కూడా డబ్బులు కట్టేంత వరకు పేషెంట్ బయటికి ఇవ్వట్లేదు, డెడ్ బాడీని బయటికి ఇవ్వట్లేదు, ఎంత వేడుకున్నా కూడా కాళ్ళ మీద పడలేదు, పేదవాళ్ళని కూడా చూడట్లేదు. ఏం చెప్తారు దాని గురించి? మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా చేస్తున్నారు. అందశ్రీ గారు ఓ పాట పాడారండి, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మానవత్వమే లేదని చెప్పి. నిజంగా మానవత్వం లేకుండా ఈ హాస్పిటల్లో యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. చనిపోయిన తర్వాత ఆ బిల్లు కట్టందే శవాన్ని పంపించకపోవడం, చనిపోయిన తర్వాత ఆరోగ్యశ్రీ వర్తించినా సరే బిల్లు ముందు కట్టింది తర్వాత ఆరోగ్యశ్రీ తీసుకోండి అనే కుసంస్కారానికి వెళ్ళిపోయి ఈవేళ ప్రజలను ఎత్తిన ఒక గుడిబండలా తయారయ్యారు. ఇవి మారాలి, ప్రభుత్వాలు మార్చాలి, పేదవాడిని ఆదుకోవాలి. హాస్పిటల్లో శవాల మీద బిజినెస్ చేస్తున్నాయి అనుకుంటున్నారు. ఖచ్చితంగా శవాల మీద కాదు, బతుకున్న వాళ్ళని కూడా శవంగా తయారు చేసి బిజినెస్ చేస్తున్నారు.